మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. కామి కాని వాడు మోక్షగామి కాడు అంటాడు. కామి అంటే కోరికలా లేదంటే కామమా? అది నాకు దీనికి మేము వేరే భాషలు చెప్పుకొని బతికేస్తా ఉంటాం. అంటే ఒకటేనండి. మీకు ఇంద్రియాల మీద పట్టు తగ్గిపోయిందనుకోండి. ఓకే. కళ్ళు చూడలేవు. అవును. చెవులు పెద్దగా వినలేవు. అవును. నోరు పెద్దగా మాట్లాడలేడు. ఈ వయసులో ఉన్నప్పుడే అనేక రకాల విషయ వాంఛల యందు పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి కొంత వయసు దాటిన తర్వాత ఇవన్నీ చూస్తాడు మనిషి. అవును. అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఒక 40 ఏళ్ళకి వచ్చేసరికి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోద్ది. అరే మనం తప్పుగా బతికేమేమో, ఇలా చేయటం తప్పు, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అని ఒకలాంటి స్ఫురణ, ఒకలాంటి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఓకే. కాబట్టి చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, కామి గాని వాడు అన్నాడు కదా, కామం అంటే ప్రతిదీ కోరికే. ఏ కోరికనైనా సరే, నేను ఐశ్వర్యం బాగా అనుభవించాలి, ధనాన్ని బాగా సంపాదించాలి, నేను పుత్రులతోటి మిత్రులతోటి సిరి సంపదలతోటి బాగా నిరంతరం వెలుగొందాలి అనేది కూడా కోరికే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దశ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతాయి. అర్థమైపోయే వాళ్ళకి చాలా వరకు అర్థమైపోతాయి. కాబట్టి ఆ కోరికలు ఓకే, ఇవన్నీ మనం కోరుకోవటం, వీటి వల్ల మనకి సుఖం లేదు, శాంతి లేదు అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత. అప్పుడే ఇంకేదో ఉంది, నేను వచ్చిన కారణం, ఈ జన్మకు నేను వచ్చిన కారణం ఇంకేదో ఉంది. కాబట్టి ఏంటది అని అప్పుడు మన యొక్క భారతదేశంలో కనుక పుట్టుంటే, ఈ కర్మభూమిలో పుట్టుంటే, ఈ క్షేత్రాలను కనుక దర్శనం చేసుకుంటుంటే కొంత అనుగ్రహం భగవంతుడు ఇస్తాడు. అప్పుడే ఏంటంటే మోక్షం వైపు పయనం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల యొక్క పవర్ తగ్గిపోయింది. ఓకే, కొన్ని కోరికలన్నీ నెరవేర్చుకుని ఇవన్నీ తప్పు అన్న సంగతి తెలుస్తుంది. కొంత వయసు వచ్చేసరికి తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా. ప్రతి ఒక్కళ్ళకి ఒక సెన్స్ పనిచేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతాడు, ఓకే జరిగినవి చేసినవి ఇవన్నీ కూడా తప్పులని తను తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇక ఈ సమాజానికి మనం ఏం మంచి చేయొచ్చు, ఎలా మనం బ్రతకాలి, ఎలా బ్రతికి చూపించాలి, ఒక ఆలోచన ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తికి కలుగుతుంది. ఇది అందరికీ కలగాలని లేదు. కాబట్టి కామి కాని వాడు మోక్షగామి కాలేడు అంటే దానికి అర్థం ఇది.